హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇష్టము అంటే అండి, ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఉదాహరణకు భార్యాభర్త హోటల్కి వెళ్ళారు అనుకుందాం. వెళ్ళినప్పుడు భర్తకు ఒక టిఫిన్ అంటే ఇష్టం. ఉదాహరణకు పూరి అంటే ఇష్టం. భార్యకు పూరి అంటే ఇష్టం ఉండకపోవచ్చు. నువ్వు కూడా పూరియే తిను అంటే అది రాంగ్ అన్నమాట. అంటే ఆ అమ్మాయికి ఏది ఇష్టమో దాన్ని ఆర్డర్ చేసుకోమంటే తను ఇష్టంగా తింటుంది. ఇది దేవుడిచ్చిన చిన్న జీవితం అండి. కాబట్టి మన ఇష్టాలను మనము స్వీకరిస్తూ మన ఇష్టాన్ని మనము పెంపొందించుకోవాలన్నమాట. ఉదాహరణకు నాకు పింక్ కలర్ ఇష్టం. శారీస్ ఎక్కువగా పింక్ ఇష్టం అన్నమాట. కాబట్టి నేను ఎక్కువగా పింక్ కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. అవి ఎన్ని శారీస్ ఉన్నా కూడా పింక్ కలిసి ఉంటే ఏదో ఒక శారీ అయినా తీసేసుకుంటూ ఉంటా. అట్ట కదా మా వారు ఎప్పుడు కూడా ఇదే తీసుకో, షాప్స్కి వెళ్ళినప్పుడు అదే కట్టు, ఇలాంటివి ఉండవండి మా ఇద్దరి మధ్య. ఎందుకంటే ఆయనకు ఏది ఇష్టమో ఆయనకు వదిలేస్తాను. నాకేది ఇష్టమో నాకు అది వదిలేస్తాడన్నమాట. అంటే భార్యాభర్తల మధ్య ఇటువంటి చిన్న చిన్నవండి ఇలాంటివి ఉండాలన్నమాట. చాలామంది భర్తలు ఏం చేస్తారంటే, ఈ శారీ నాకు ఇష్టమైంది కాబట్టి ఈ శారీయే తీసుకో, ఇదే కట్టు అంటారు. కానీ ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోవచ్చు ఆ కలర్ గానీ, ఆ డిజైన్ గానీ. కానీ భర్త చెప్పాడు కదా అని చెప్పి ఆ శారీనే అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి అయిష్టంగానే కట్టుకుంటుంది. అంటే ఈ దేవుడిచ్చిన ఈ చిన్న జీవితంలో చిన్న చిన్న ఇష్టాలను కూడా మనం కాదనుకుంటే ఎట్లా చెప్పండి? మనకేం పెద్ద ఇష్టాలు ఏమి ఉండవు. విమానాల్లో వెళ్ళాలనో లేకపోతే షిప్పుల్లో ప్రయాణాలు చేయాలని ఇవన్నీ ఏమి ఉండవు మనకు. చిన్న చిన్నవేనండి. చిన్న చిన్న కోరికల్ని మనము ఇష్ట ప్రకారంగా తీర్చుకున్నట్లయితే సంతృప్తికరమైన జీవితాన్ని మనం పొందుకుంటామన్నమాట. చాలామంది తల్లిదండ్రులు నువ్వు ఇదే కట్టు, ఇదే చెయ్యి అంటారండి. ఇలాగా ఉండకూడదు తల్లిదండ్రులు. మళ్ళీ పిల్లల్ని ఇంకా ఫ్రీగా కొన్ని విషయాలలో అయితే వదలాలండి. ఏంటంటే ఆ అమ్మాయికి ఏది ఇష్టమో ఆ సబ్జెక్టుని తీసుకునేలాగా పేరెంట్స్ మనము ప్రోత్సహించాలి. చాలామంది అలా లేరండి. నువ్వు డాక్టరే అవ్వాలి అని పేరెంట్స్ చెప్తారు. కానీ ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వడం ఇష్టం ఉండకపోవచ్చు. అక్కడ ఫెయిల్యూర్ అనేటువంటిది పిల్లల్లో జరుగుతుంది అని చెప్తున్నానండి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ బయాలజీ దానికి సంబంధించినటువంటి ఏవి కూడా ఇష్టం ఉండదు సబ్జెక్ట్స్. అందువల్ల ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. లేదా తక్కువ మార్కులు రావడానికి జరుగుతుంది. అందువల్ల ఏం చేయాలంటే పిల్లలకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్‌ని ఎన్నుకునేలాగా వాళ్ళకి ఫ్రీగా వదిలేసేయాలి. అదే విధంగా అన్ని విషయాలలో అండి. అంటే కొన్ని పెద్ద పెద్ద విషయాలని నేనేం చెప్పను గానీ, చిన్న చిన్న విషయాలన్నమాట. బట్టల విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఇలాగ ఫ్రీగా పిల్లలనైతే మనం ఖచ్చితంగా వదలాలండి. ఏమంటారు? ఈ దేవుడిచ్చిన ఈ చిన్న జీవితానికి చిన్న చిన్న కోరికలండి. ఈటిల్ని మనం నెరవేర్చుకోవాలా లేదా? చెప్పండి. మీ కామెంట్ రూపంలో నాతో అయితే మాట్లాడండి. ఓకే. మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకొస్తుంది మీ లతా శ్రీనివాస్. బాయ్ అండి.